ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మన రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. అసలు రెవెన్యూ సదస్సు అంటే ప్రజలకు ఇంకా అర్థం కావడంలే, తెలియడంలే. రెవెన్యూ సదస్సు అంటే గ్రామ స్థాయిలో భూ వివాదాలకు పరిష్కరించే వేదికే ఈ రెవెన్యూ సదస్సు. ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలు మరియు అన్ని మండలాల్లో గ్రాండ్ సక్సెస్గా జరుగుతుంది. ప్రస్తుతం మనము బీకోడూరు మండలం మేకవరపల్లి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సులో ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చిన అర్జీదారుడు ఒక అతను మనతో పాటు ఉన్నాడు. అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ సమస్య ఏంటి? మాది బీకోడూరు మండలం మేకవరపల్లె పంచాయతీలోని మూలవరపల్లె గ్రామము. మాది ఈ సదస్సుకు మేము రావడం ఏమనగా మూలవరపల్లె పొలంలోని 573 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం చేసినటువంటి రీసర్వేలో సర్వే ఎత్తిపోయిందనమాట. అంటే ఆన్లైన్లోని సక్రంగా ఉన్నటువంటి నెంబర్లను తక్కువ రావడము, ఎక్కువ రావడము అలా సర్వేలో జరగడం జరిగింది. దానికి ఫిర్యాదు చేద్దామని చెప్పేసి అర్జీ తీసుకోవడం జరిగింది. అర్జీ తీసుకొని వచ్చి తహసీల్దార్ని కలవడం జరిగింది. తహసీల్దార్ గారు మేము దీన్ని సర్వే చేసి మేము కరెక్ట్గా సరి చేస్తామని చెప్పడం జరిగింది. విఆర్ఓ గారికి రెఫర్ చేయడం జరిగింది. విఆర్ఓ గారు కూడా తొందరలోనే మీకు చేస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా భూ పరిష్కారం కోసం వచ్చినాము. మా అన్నదమ్ములము మా యొక్క తల్లిదండ్రులది భూమిని బాగా పరిష్కారం కోసం కూడా ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా తొందరలో చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పండి, ఏ దానికోసం వచ్చారు? పాస్బుక్ లో పేరు మార్పిడి కోసం వచ్చినాము. మన ఆధార్ ప్రకారం బట్టి పేరు మార్చుకోవాలని అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి అర్జీ రూపంలో ఇచ్చినాం. మరి పరిష్కారం అయిందా? పరిష్కారం 2-3 రోజుల్లో చెప్తామన్నారు. తహసీల్దార్ గారు ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ అంటే ఏంటి సార్? రెవెన్యూ సర్వీస్ ఇప్పుడు మేకవారపల్లిలో జరుగుతుంది. ప్రజల సమస్యలు, భూ వివాదం ఏమైనా సమస్యలు, ఆన్లైన్ సబ్ డివిజన్ రీసర్వే అట్లా ఏమైనా సమస్యలు ఉంటే కరెక్ట్ రికార్డు ఉంటే పరిష్కరించి చేస్తాం. చిన్నాళ్ళ నుంచి తిరిగి తిప్పల పడి అల్లాడిపోయినాము. మమ్మల్ని గబ్బు పట్టించండి, ఆ పక్క ఈ పక్క అంతా ఎగదోసుకొచ్చి ఆ ఉన్ని భూమి ఆన్లైన్ లెక్కక గోడాడిపోతున్నాం సార్. మాకేమి ఆస్కారం మీద ఉంటే కనుక సాయపడండి. దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కోడూరు చుట్టూ ఈ మండలం దిక్కు సచివాలయం దిక్కు అంత లెక్క తిరిగి కాళ్ళు ఎరిగిపోయినాయి. కానీ అన్ని జీరాక్సులు ఇచ్చి లెక్క పోగొట్టుకున్నాం. కానీ మాకు ఎవరే సాయ పనే లేదు. మాకు చూశారు కదా, ఉదయం నుంచి ఈ గ్రామ రెవెన్యూ సదస్సు గ్రాండ్ సక్సెస్గా జరుగుతూ ఉంది. చాలామంది ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకొని వెనుదిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు గ్రాండ్ సక్సెస్గా అయ్యాయి. కెమెరామెన్ రామ్తో నరసింహ, సుమన్ టీవీ.